హీరో బాగా యాక్ట్ చేశారు. కొంచెం స్టోరీ అంటే బాగుంది మ్యూజిక్ కానీ హీరోయిన్స్ కానీ క్యాస్టింగ్ అంతా బాగుంది. ఇంటర్ వరకు బాగా అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ కొంచెం అది ఇంటర్వెల్ చాలా బాగుంది. బాగా తీసుకున్నారు. ఆ రెండు పాటలు చాలా బాగా స్టోరీ సాంగ్స్ ఎలా ఉన్నాయి బ్రో? సాంగ్స్ 3 ఉన్నాయి బ్రో. మొత్తం మధ్యలో ఒక సాంగ్ వచ్చింది, వేస్ట్ సాంగ్. విరూపాక్షకి కంపేర్ చేస్తే వేస్ట్. కొంచెం విరూపాక్ష కంపేర్ చేస్తే విరూపాక్ష కొంచెం బాగుంది. ఆ సౌండ్ మిక్సింగ్ కానీ ఇది ఒక బేసిక్స్ కొంచెం డిఫరెంట్ ఎగ్జిక్యూట్ చేశారు. అంటే ఎగ్జిక్యూషన్ పరంగా అయితే వాళ్ళు ఇంకా చాలా ఉంటాయి కదా, ఎగ్జిక్యూషన్ పరంగా ఎంచుకున్నాం, ఎట్లా ఎంచుకున్నాం అంటే ఎగ్జిక్యూషన్ పరంగా చాలా బాగా ఎంచుకున్నారు. బట్ ఇంకా కొంచెం స్క్రీన్ టైం తక్కువ, మొత్తం సందీపేషన్ ఉంది కానీ వచ్చే బాగా ఫస్ట్ స్టార్టింగ్ పాట వచ్చేసాం అంటే అక్కడ కొంచెం ఓకే జరిగింది. ఇంటర్వ్యూ వరకు చాలా బాగా తర్వాత ఇంకంతే త్వరగా ఎన్ని అయిపోయినట్టు. సెకండ్ హాఫ్ చాలా తక్కువ. ఆ కామెడీ 1 నిమిషం చాలా బాగుంటుంది. చాలా బాగా కామెడీ చాలా మంచి సినిమా వచ్చి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా వస్తే ఖచ్చితంగా జనాలు ఎంకరేజ్ చేస్తారు. ఇలా కూడా అలాంటి ఒక మంచి హిట్ ప్రజల నుంచి వచ్చే బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ సందీప్ కిషన్ గారికి మంచి హిట్ పడింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, లిటరల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు చాలా నచ్చింది. ఇంటెన్స్ క్రియేట్ చేశారు. ఎక్కడ కూడా అరే ఏంట్రా ఈ బ్యాక్గ్రౌండ్ వల్ల సినిమా డివియేట్ అవుతుందని కాకుండా ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ తోటి కూర్చోబెట్టారు చివరి దాకా కూడా. అండ్ లాస్ట్లో కూడా మళ్ళీ టైటిల్స్ వేసేటప్పుడు కూడా లేవలా. ఆ టైటిల్స్లో కూడా కంటెంట్ని చూసుకునే బయటకు వచ్చాము అంటే ఎంత కంటెంట్ని మనకి వాళ్ళు అందించారు, మనం ఎలా కూర్చున్నాం చివరి దాకా అనేది సినిమా హిట్కి క్లియర్గా చెప్పేస్తుంది. అండ్ బోర్ లేదు, సీక్వెన్సెస్ ఎక్కడ ల్యాగ్ లేవు, ఎంత కావాలో అంత కంటెంట్ ఇచ్చారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ చక్కగా ఫ్యామిలీ ఆడియో కామెడీ కూడా ఉంది. సాంగ్స్ మంచిగా అనిపించినాయి. లవ్ సాంగ్స్ చాలా క్యూట్. అలాగే కూతురు ఫాదరు కొంచెం సేపు వాళ్ళు చూపించినా కానీ బాగా అనిపించేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. అడవి ఇట్లా తలకోన అడవికి సంబంధించిన అడవి అది చిన్న ఒకటి వాళ్ళు ఎట్లా అంటే అక్కడ ఒక ఊరు బైరాకూర్ అనే ఒక కోట కట్టారు. ఆ కోటలో ఒక ఊర్లా పెట్టారు. ఆడేంటంటే చచ్చిపోయిన ఉంటారు. కోపము అసలు ఇక ఎదుటి మధ్య దేశం ఉన్నోళ్ళు మాత్రం ఆడ ఉండగలుగుతారు. వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రేమ పుట్టిందంటే ఉండరు అనమాట. కొద్దిసేపటి తర్వాత ఆ ఊరు కూడా మాయమైపోతుంది అనమాట. అలా ఒక విజువల్స్, దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనుషులు ఎలా మాయమైపోతున్నారు, ఆ ఊరు ఎలా మాయమైపోతుంది అనే చూపించిన విజువల్స్ అయితే సూపర్గా చూపించారు. ఒక సన్నివేశం వచ్చేస్తుంది క్లైమాక్స్లోటి. మధ్యాహ్నం ఒకటి మన మినుగురు పురుగు ఉంటుంది చూసిన, అదొకటి చిన్న ఒక మినుగురు పురుగు ద్వారా తాను హీరో దాన్ని వెంబడిపోతూ ఉంటారు. అక్కడ అసలు ఒక దారి చూపించే విధానం చూపిస్తారు. మొత్తం అసలు ఆ ప్రకృతి మొత్తం మినుగురు పురుగుతో చూపించేదాన్ని మస్తు అనిపించింది విజువల్స్. అంటే గ్రాఫిక్స్ కాబట్టి సూపర్గా చూపించారు. మనోడి హీరో సందీప్ కిషన్కి అయితే మంచి మూవీ అనుకోవాలి. బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పలేను అంత అయితే ఏమనిపించలేదు. ఎందుకంటే మనం చాలా భయపడతాం అనుకుంటాం, కానీ అంత భయంకరంగా బాగా ఉంటుందేమో, అంత థ్రిల్లింగ్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ భయంకరంగా ఎక్కువ అనిపించలేదు. బాగున్నాయి. పొట్టి పిల్ల మంచిగా, అమ్మాయి పేరు బాగుంది, హీరోయిన్ వర్షబల్లమ్మ చాలా బాగా అనిపించింది. కావ్య తాపర్ని వేరే సినిమాల్లోకి చాలా క్యూట్గా లవ్లీగా అని చూపించాం కదా, ఇందులో కొంచెం మాస్గా అనిపించేసింది. చాలా బాగున్నది ఆమెది కూడా. ఇక వైవార్ష అయితే సూపర్. వైవార్ష లేకపోతే వెన్నెల కిషోర్ది మన సాయి కుమార్ వాళ్ళ బ్రదర్ ఒక ఉన్నాడుగా, ఆయనకు ఫాదర్ అంటే ఆయన ముందే చనిపోతాడు, ఆయన ఎంగు కనపడతాడు. ఏంది ఫాదర్ అంటున్నాడు, ఎంగ్ క్యారెక్టర్ కనపడుతుంది అంటే ముందుగా చనిపోవడం వల్ల, ఎంగు వయసులో చనిపోవడం వల్ల ఆయన ఎంగు కనపడుతున్నాడు. అలాగే సాయి కుమార్ వాళ్ళకు బ్రదర్ రవిశంకర్, ఆయన క్యారెక్టర్ చాలా బాగా అనిపించేసింది. ఒక వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ కొంచెం ఇచ్చారు, అది ఇంకా బాగుంటే బాగుండి అనిపించింది. ఆయన కూతురికి చేయించిన నగలన్నీ ఎత్తుకొని పోయే సందర్భం ఒకటి చూపిస్తారు. ఆ సందర్భంలో సూపర్. 2 సాంగ్సే మెయిన్ సినిమాకి హైలైట్. చాలా బాగుంది, బీజిఎం బాగుంది, గ్రాఫిక్స్ సూపర్గా అనిపించింది. నేను చూడొచ్చు, హిట్ మూవీ బాగుంది. అంత ఏం లేవు కానీ మూవీ స్టోరీ బాగుంది.